ములక్కాడ కూర, వంకాయ మునక్కాయ కూర. దానికి ఆయిల్ అదేలాగా ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్. ఓకే, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. ఓకే. ఆవాలు ఓకే, ఒక అర స్పూను. ఓకే. జీలకర్ర ఒక పావు స్పూను. ఓకే, జీలకర్ర పావు స్పూన్ వేసి వేగిన తర్వాత చిన్న ఉల్లిపాయ ఒకటి. ఓకే, చిన్న ఉల్లిపాయ ఓన్లీ 1 నెంబర్. 1 నెంబర్ చాలు. ఓకే. సో ఆనియన్ వచ్చి ఇట్ షుడ్ బి గోల్డెన్ కలర్. అంత గోల్డెన్ కలర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. కొంచెం మంచిగా మగ్గితే చాలు ఆయిల్లో. ఓకే. మగ్గిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే. జింజర్ గార్లిక్ పేస్ట్ మిక్చర్ ఆఫ్ ఒక చిన్న ముక్క అల్లం, ఒక చిన్న ముక్క అల్లం, ఒక 5-6 పాయలు వెల్లుల్లి. ఓకే. ఓకే. వేసి తెల్లగడ్డలు అంటారు, వెల్లుల్లి అంటారు, గార్లిక్, జింజర్ గార్లిక్, అల్లం వెల్లుల్లి వేసి అది కొంచెం రాసి వెళ్ళిపోయిన తర్వాత ఒక రెండు గ్రీన్ చిల్లీ. ఓకే. 2 గ్రీన్ చిల్లీస్. ఓకే. కరివేపాకు, కర్రీ లీవ్స్. ఓకే. టమాటా ముక్కలు. ఓకే. టమాటో ఒక బిగ్ టమాటా లేకపోతే 2 చిన్న టమాటాలు. ఓకే. ఓకే. వన్ బిగ్ టమాటో ఆర్ ఎల్స్ 2 స్మాల్ సైజ్ టమాటోస్. ఓకే. ఓకే. బాగా టమాటా మగ్గిన తర్వాత ఓకే. డ్రమ్ స్టిక్స్. ఓకే. 1 నెంబర్. ఓకే. వంకాయలు ఒక 7-8 వంకాయలు. 8 pieces of brinjal. 8 brinjals. 8 brinjal pieces. ఓకే. మిక్స్ చేసుకోవాలి బాగా. సో ఇది ఎలాంటి కాంబినేషన్స్ లో వర్కౌట్ అవుతుంది? రైస్ తో. ఓకే. రైస్ తో బాగా అవుతుంది అన్నమాట. ఓకే. సో వంకాయలు బాగా ఉడికిన తర్వాత టర్మరిక్, ½ teaspoon of turmeric powder. Okay, little less than half turmeric. Mixture of dhania and chili powder. Equal mixture of dhania and chili powder. 1 spoon. Okay. Uppu. Okay. Half a spoon or maybe little more than half spoon. Okay. బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ వేసుకొని. ఓకే. ఓకే. సమ్ వాటర్ ఉడకటానికి. ఓకే. కొత్తమల్లి కాస్త ఓకే వేసి మూసి పెట్టి ఉడకనివ్వాలి. ఓకే. సో బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కాగిపోయింది కదా, ఇంకొంచెం ముద్దగా అయిపోతే ఓకే దింపేస్తాం. కర్రీ రెడీ టు సర్వ్. రెడీ. కొంచెం ఇంకా లిటిల్ బిట్ ఆఫ్ గ్రేవిష్, ఆ గ్రేవీ కొంచెం కంప్లీట్ గా ఎవాపరేట్ అయిపోతే, కొంచెం ముద్దగా అయిపోతే ఓకే. అంతే. ఓకే, థ్యాంక్ యూ. ఇంత మాత్రం ఉంటే ఓకే. రైస్ లో మిక్స్. వాటర్ కొంచెం బాగా ఎవాపరేట్ అయిపోయింది. ఆయిల్ సెపరేట్ అవుతుంది చూడు. ఓకే. ఆయిల్ సెపరేట్ అయ్యేటప్పుడు ఆపేస్తే రెడీ టు ఈట్ ఆర్ సర్వ్. ఓకే, ఫైన్.